గణేశాన్మా శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యన్మా భక్తులార భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది పర్వాన్ని 145 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు నా 146వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకీ శోకనాశనం కపీశమక్షందారం దేలంకాభీంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. హిడింబ భీమసేనుడితో బ్రహ్మాండంగా విహరించింది. అన్ని చోట్ల అనేక ప్రదేశాల్లో భూమిని ఆనందంలో ఓలలాడించింది. ఆ తర్వాత అది భీమసేనుడి వల్ల ఒక పుత్రుణ్ణి కూడా కన్నది. ఎటువంటి వాడు మహాభయంకరుడు ఆ పుత్రుడు. అటువంటి పుత్రుణ్ణి కన్నది. మరి రాక్షసులను అందరినీ కూడా జయించే శక్తి గలవాడిని కన్నది ఆ మహాతల్లి. మరి రాక్షస స్త్రీలు ఏమిటయ్యా అంటే వాళ్ళలో స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటంటే గర్భాన్ని ధరించిన వెంటనే ప్రసవిస్తారట వాళ్ళు. మనం భారతంలో విశేషాలు కదా చెప్పుకున్నాం, ఇదొక విశేషం మనకు తెలియదు కదా. ఆ తర్వాత వాడు తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించాడు. తల్లిదండ్రులు పేరు పెట్టారు. ఏమిటట ప్రత్యేకత అది అంటే జుట్టు పైకి లేచున్నది. అందువల్ల వాడికి ఘటోద్గజుడు అనే పేరు పెట్టాడు. ఘటోహ్యశ్చోత్కచ ఇది మాతాతం ప్రత్యభాషత అబ్రవీత్తేన నామాస్య ఘటోత్కచ ఇది స్పృహ. పైకి లేచిన జుట్టుతో పుట్టాడు కాబట్టి ఘటోత్కచుడు వాడి పేరు. వాడు మెల్లగా పాండవుల పట్ల అభిమానాన్ని పెంచుకున్నాడు. వారందరికీ పరమ ప్రీతుడయ్యాడు. పాండవుల్ని నిత్యం సేవించుకుంటూ ఉన్నాడు వాడు. ఆ తర్వాత హిడింబ కూడా తను ఇచ్చిన వాగ్దానం ప్రకారం, అంటే బిడ్డ పుట్టగానే వెళ్ళిపోతానంది కదా, దాని ప్రకారం తాను వెళ్ళిపోయింది. ఎప్పుడు నన్ను స్మరించినా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఘటోద్గజుడు కూడా నేను మీకే సేవ చేయాలో సెలవియ్యండి అని కోరాడు. అప్పుడు కుంతి భీమసేనుడు కుమారుడితో అన్నది, ఘటోద్గజ నువ్వు ఇప్పుడు కురువంశంలో పుట్టినవాడు అవుతావు. భీమసేనుడితో సమానంగా ఉన్నావు. నువ్వు ఈ పాండవుల 5 నువ్వు జ్యేష్ఠపుత్రుడివి కనుక అందరికీ సహాయంగా ఉండవలసింది అని కోరింది. యశంబారుడు చెప్తున్నాడు. కుంతి ఇలా అనగానే ఘటోత్కజుడు నమస్కారం చేసి మీకు నాతో పని ఉన్న కాలంలో నేను మీ ముందుకు వస్తాను అని వాడు కూడా ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళిపోయాడు. వాడు ఎందుకు పుట్టింపబడ్డాడో చెప్తున్నాడు. ఎందుకోసం అంటే కర్ణుడు శక్తి ప్రయోగించినప్పుడు ఆయుధం దెబ్బకు తట్టుకునేవాళ్ళగా వాడు పుట్టాట. వాడు పుట్టుకు కారణం అది. కృష్ణార్పణమస్తు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం మరొక భాగంలో.